రైట్. మీరు చెప్పండి. మీరు ఇదే ఏరియానా? అదే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే డైరెక్ట్ ఇప్పుడు అంకుల్ చెప్పారు, డైరెక్ట్ మార్కింగ్ పెట్టడము, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, మీరు వెళ్ళిపోవాల్సిందే అని అనేసరికి నాకు తెలిసి ఇక్కడ చాలా రెంటర్స్ కూడా ఖాళీ చేసిన పరిస్థితి కనబడుతుంది. గేటుకు కూడా టూలెట్లు కనబడ్డాయి. ఇంతకుముందు వచ్చినప్పుడు లేవు మార్కింగ్ పెట్టినప్పుడు. ఇప్పుడు ఎట్లా పోరాటం చేస్తున్నారు? ఇంకా ముందు ముందు ఎంత పోరాటం? కోర్టుల సబ్మిట్ చేసి వచ్చినాం, 52 ఇండ్లకు ఇచ్చి వచ్చినాం. మాకు స్టే ఆర్డర్ వచ్చింది, రాత్రి బ్యానర్లు కట్టుకున్నాము. ఇక ఏదైనా ఆయన చేసే పని అయితే మాకు నచ్చలేదు సార్. ఎందుకంటే మేము రూపాయి కూడబెట్టుకొని ఎక్కడో వలస అంతా జిల్లాలకు వెళ్ళి వచ్చి బతుకు తెరువు కొరకు వచ్చి కట్టుకున్న వాళ్ళం. ఎందుకంటే ఆనాడు ఈ పైసలు పెడితే అక్కడ దొరుకుతుండే. కాకపోతే ఇక్కడ చిన్నమ్మోళ్ళు పెద్దమ్మమ్మ బావోళ్ళు ఉన్నారని దగ్గర అని తీసుకున్నాం. అప్పుడు 7,000 గజం 2008లో కొన్నాం మేము. 2008లో అప్పటి నుంచి మా కరెంట్ బిల్లు, నల్ల బిల్లు మొత్తం సొసైటీ నుంచి మాకు పైసలు తీసుకొని నల్ల కలెక్షన్ ఇచ్చారు. మొన్నటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది, అప్పుడే అంత మంచిగా ఇచ్చారు. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇచ్చారు. సీసీ రోడ్డు మంచిగా, మొన్న ప్రభుత్వం వచ్చినాక సీసీ రోడ్డు, నల్ల కలెక్షన్లు అన్నీ మంచిగా చేశారు. ఇప్పుడు హఠాత్తుగా వచ్చి ఏదో దొంగోళ్ళు వచ్చినట్టు 50 మందిని తీసుకొని పోలీసు వాళ్ళని పెట్టుకొని మీరు అందరు ఇక్కడ ఉండి అందరినీ దౌర్జన్యంగా మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, ఆయనతో ఉడక దక్కదే వెళ్ళిపోండి అంటే మేమేం తప్పు చేసినాం సార్? 30 ఏళ్ళ నుంచి ఇక్కడ నివసిస్తున్నాం. చిన్న పిల్లలు, మా పిల్లలు ఇంట్లోనే పుట్టారు, ఇక్కడనే. అంటే ముఖ్యంగా గవర్నమెంట్ ప్రభుత్వం కాన్సెప్ట్ ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సుందరీకరణ చేయాలి, పర్యాటక ప్రాంతం చేయాలంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? కాపాడాలి కదా సార్ జనాన్ని. అయితే మేమైతే ఆక్రమించుకొని కట్టుకోలేదు, వాళ్ళకు మస్తు జాగా ఉంది. ఆయన కన్నా పెద్ద పెద్ద ఎంఐఎంలు చేసిపోయారు ప్రభుత్వం. ఈయన నేను తప్ప అంటలేం, కానీ ఈయన కూడా చూసుకొని ప్రజలను కాపాడుకుంటాడు. కానీ ఒక ముఖ్యమంత్రి పెద్ద రాజు అయినప్పుడు వాళ్ళని చంపి ఏదో మా సేవల మీద ఏదో చేస్తా అంటే అది తప్పు కదా సార్. అందరం అంత చిన్న కుటుంబంలోనే అందరం పెయింటింగ్ వర్కులు అవి ఇవి లేబర్ పని చేసుకునే వాళ్ళం, ఉన్న వాళ్ళం. ఎవ్వరం అట్లా ఉండేటోళ్ళం కాదు. ఆ విధంగా మాకైతే పద్ధతి కాదని చెప్తున్నాం. ఓవరాల్గా మీరేం చెప్పగలరు? మీ అభ్యర్థన అనేది ముఖ్యమంత్రి? మేము మా ఇంట్లో మేమే ఉంటాం సార్. అది ఏదన్నా కానీ మాది ₹1,00,00,000 ఇల్లు ఉంది. మా 1,50,00,000 ఇచ్చి ఏమన్నా ఇంతకన్నా మంచిగా మాకు అవైలబుల్ మా పిల్లల కాలేజీలకు దగ్గరలో కట్టించి, నిజంగా ఆయనకు అవసరం ఉందా? ఇది అసలు ఇంటిమేషన్ లేదు కనీసం. మరి మాకు కనీసం ఇక్కడ అవసరం ఉంది, మీ అంత కానీళ్ళు రండి, గిట్ల కూర్చుందాం, మాట్లాడదాం, గిట్లా అని అడిగితే నిజంగా అవసరం ఉంటే ఎవరైనా ఇస్తారు సార్. అసలు ఏది చెప్పకుండా పోలీసు వాళ్ళని తోలుకొచ్చి వీళ్ళు దొంగలే కదరకాడి అది అని అడిగి మెల్లమెల్లగా కలరు రాస్తుంటే పిల్లలు గుంజి పడేశారు. మార్కింగ్లు అవే అగో అట్లా రాస్తుంటే వాళ్ళు కావాలని మా పిల్లలు ఊకుంటారు సార్. ఉడుకు రక్తం, అదే పెయింట్. ఆ ఉడుకు రక్తం పిల్లలు మా నాయన కష్టపడి చూడలేకనే పిల్లలు ఎవరో ఇంతమంది గుంపులు పోలీసు వాళ్ళు ఏదో మేము దౌర్జన్యం కొనుక్కున్నాయి, పట్టాలు ఉన్నాయి మాకు. మొన్న పట్టాలు ఉడికిచ్చారు. ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు ఈ లైన్ మొత్తం ఎన్ని కుటుంబాలు ఉండొచ్చు? అందాజైతే 70 దాకా ఉండొచ్చు, కానీ మేమైతే ఒక 52 మొన్న ఇచ్చొచ్చినాం. 100 కుటుంబాలు దాకుంటే కానీ మాకు ఎందుకు లెక్క పెట్టుకుంటాం సార్? ఎవరు బాధ వాళ్ళకు ఉంది. మీరు అడుగుతుంటే ఎవరిగా మాకు సమాధానం చెప్పలేకపోతాం. మా కర్మేం సార్, మేము రోడ్ల మీదకి వచ్చి మేము చెప్పటం ఏంది? వాళ్ళు మమ్మల్ని కాపాడుకునేది పోయి మమ్మల్ని చంపేసి ఆయన ఏదో బ్రేక్ డాన్స్ చేస్తాడా, ఆయన ఇక్కడ వండి బొలుతాడా, మాకు ఏం అర్థమవుతలేదు. మాకున్న వాసన ఆయనకు లేనిది ఇప్పుడు పెద్ద పెద్ద కొంపలు కట్టి ఆయన ఏం సంపాదిస్తాడు? మమ్మల్ని నిలగొట్టి ఎక్కడ పంపిస్తాడు మమ్మల్ని? మేము కోరేది ఒకటే సార్, ఆయన మాత్రం నిర్ణయం తీసుకోకుంటే మాత్రం ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు అయితే చనిపోతున్నాం. ఇప్పుడు ఒకవేళ ఉన్న దాంట్లో దాన్ని అది చేస్తే సరిపోతుంది. చాలా ఉంది సార్, అసలు చాలా ఉంది. ఫిల్టర్ వాటర్ చేసిర్రు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే చేసిండు. చాలా ఉంది. వాకింగ్ ట్యాకర్ చేశారు, కోట్లు లక్షలు పెట్టి చేసిర్రు. అదేదో చేసేది అందులోనే చేసుకోమనండి. ఎందుకంటే ఇంత బీద ప్రజలను చేసి నీకు ఏం మాకైతే ఎట్లా మాట్లాడాలనో బాధాకరం అనిపిస్తుంది. ఇట్లా మాట్లాడాలంటే ఏం అర్థమైతే లేదు. చాలా బాధాకరమైన విషయం సార్. ఈ విషయం మాత్రం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చాలా మా మీద దయ ఉంచి ఎంకికి తీసుకొని ఏదో ఇల్లు పోకుండా శుద్ధీకరణ అందులో చేయండి సార్, మేము కూడా సహకరిస్తాం. కానీ మా ఇల్లు మాత్రం ముట్టుకునే అర్హత లేదు సార్. 300 మీటర్లు ఉంది సార్, 300 మీటర్లు ఉంది ముసి. 300 మీటర్లో రిటర్న్ వాల్స్ వేసేసి మంచి క్లీన్ చేసి మంచిగా చేస్తే ఇంకా మాకు చాలా మంచిగా చేసినట్టు పుణ్యం కట్టుకుంటున్నట్టు లెక్క. కానీ ఇప్పుడు మా జీవితాలతో ఆడుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే 300 మీటర్లు అంటే ఒట్టి ముచ్చట కాదు. 2 చెరువులు ఒక్కసారి వదిలినా కూడా నీళ్లు దాంట్లో అది ఉంది. ఎందుకంటే కనీసం అంటే 50 మీటర్ల హైట్ మీద ఉన్నాం మేము, 50 ఫీట్ల హైట్ మీద ఉన్నాం మేము. అది అంత కిందకు ఉంది ముసి.
ఎన్ని గేట్లు వదిలినా ఏం వదిలినా నీళ్ళు అట్లా వెళ్ళిపోతాయి. రిటర్న్ గేట్ వాళ్ళు కట్టి నీట్గా వేసుకొని వాడు చెట్టు పెడతాడో ఏం చేస్తాడో చేయమని చెప్పండి, అదేం ఇబ్బంది లేదు మాకు. కానీ ఇక్కడి నుంచి మమ్మల్ని పంపించడం అనేది పెద్ద బాధాకరమైన విషయం. ఈ ప్రభుత్వానికి కోరుకున్నది ఒకటే, మీరు ఏం మాకు చేయకపోయినా నయా పైసా పని చేయకపోయినా పర్లేదు, రోడ్లు వేయకున్నా పర్లేదు, కరెంట్ ఇది చేయకున్నా పర్లేదు, అన్నీ మేము తెచ్చుకున్నాము. ఇంకా మాకు కావాల్సింది ఏమీ లేదు, మాకు ఉండడానికే, మా పిల్లల భవిష్యత్తు గురించి మీరు బతుకుతున్నాం మేము అంతే. మేము ఎంజాయ్ చేయడానికి రాలే ఊర్లో నుంచి. రూపాయి పోగేసుకొని అద్దెకరం ఉంటే అమ్మేసుకొని ఇవాళ సార్ అక్కడ 50 లక్షలు అయింది, ఆడ ఆయన 10-20 వేలకి అమ్ముకొచ్చుకొని కొనుక్కున్నాం. ఇక్కడ ఈ అంతా ఎవరు చేయాలి సార్? దీని ఒక ప్రాబ్లం ఎవరు క్లియర్ చేయాలా? ఈరోజు మా పిల్లలు ఏడుస్తున్నారు, డాడీ ఇల్లు పోద్దంట. డాడీలు చిన్న పిల్లలు వాళ్ళు ఏడుస్తుంటే మాకు ఎంత బాధాకరమైన విషయం అంటే, పిల్లలు ఇల్లు పోతుంది అంటే ఎంత బాధ సార్? మామూలు బాధ కాదు, మామూలు బాధ కాదు, చాలా బాధ. ఏడుస్తున్నాం, రోజు నిద్ర రావడం లేదు, ఏమీ లేదు. అరే కనీసము డబల్ బెడ్రూమ్ అనేది ఎవరికి అంటారు సార్? ఏదో ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకో లేకుంటే గుడిసేసుకున్న వాళ్ళకో ఇస్తారు. కొనుక్కొని కోట్ల రూపాయల ప్రాపర్టీ కొనుక్కొని వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇస్తా, 25,000 ఇస్తా, స్వచ్ఛందంగా పోతున్నారు అని ఏడొక్కడో ఒక దగ్గర 3-4 ఇండ్లు పోయి ఉంటాయి సార్. దాన్ని 50 పోయినాయి, 100 పోయినాయి అని చెప్పుకుంటున్నారు తప్ప వేరే ఏం లేదు ఇక్కడ. ఖచ్చితంగా మేము అందరం పోరాటం చేస్తున్నాము. మేము కూడా వచ్చిన కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నాము. ఏదున్నా మాట్లాడదాము, ముందుకెళ్దాం. 99% ఇవ్వడానికైతే సిద్ధంగా లేము సార్. అది ఏమన్నా వాళ్ళు అంత లాభాలు అంత పొందుకుంటే మాకు అంతకన్నా చాలా బెటర్ సోర్సెస్ చూపించిన తర్వాత అప్పుడు ఆలోచన చేద్దాం. అది కూడా మాకు చూపించిన తర్వాతనే, ముందైతే అది పరిస్థితి.